యోయో టాప్ 5 న్యూస్. కాంగ్రెస్ నాయకులకు మీనాక్షి దిశానిర్దేశం. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని నేతలతో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని, పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందని మీనాక్షి తెలిపారు. ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకోవాలన్నారు. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని మీనాక్షి పిలుపునిచ్చారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ఉండాలని సూచించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇక పర్యావరణ పరిరక్షణలో ఏపీని ఆదర్శంగా చేస్తామంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీ రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మొన్నటి వరకు వనజీవి రామయ్యను చూశామని, ఆయన లేకపోయినా ఇప్పుడు నల్లమల్ల పరిరక్షణ కోసం అంకారావు కృషి చేస్తున్నారని అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో నగర వనాలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా హైదరాబాద్ని ఎంచుకోవడం జరిగింది. హైదరాబాద్లో రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రధాన భాగాలు తయారు కానున్నాయి. రఫేల్ ప్రధాన భాగాల తయారీకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్ కు మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లోని టీఏఎస్ రఫేల్ ప్రధాన భాగాలను తయారు చేయను. యుద్ధ విమానాల తయారీలో మరింత వేగం పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఉత్పత్తి కేంద్రంను TASL ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో 2028 నాటికి ఫ్యూజ్లెస్ అసెంబ్లింగ్ లైన్ పూర్తి కానుంది. నెలకు 2 ఫ్యూజ్ లైన్లు ఉమ్మడి సంస్థ అందించనుంది. అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో భారత్ సత్తా చాటుతోంది. సారాంశంగా టాటా మరియు డసో మధ్య ఒప్పందం దేశ రక్షణ రంగ అభివృద్ధిలో కీలక మలుపు. ఇది భారత్కు ఆత్మ నిర్భరత దిశగా మరొక పెద్ద అడుగు. ఇక ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్షన్ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. గురువారం ఆయన సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే దీనిపై సింగిల్ ఎంట్రీ పర్మిట్ ఇంకా తీసుకోలేదని దర్యాప్తు అధికారులు అంటున్నారు. సింగిల్ ఎంట్రీ పర్మిట్ తీసుకుంటే 3 రోజుల్లోపు ప్రభాకర్ రావు విచారణకు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇండియాకు వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్న విషయం తదితమే. అమెరికా నుంచి బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకోవచ్చని సమాచారం ఉంది. ఒకవేళ ఆయన రాక ఆలస్యమైతే మరుసటి రోజున న్యాయవాదులతో కలిసి సిట్ విచారణకు హాజరవుతారని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రభాకర్ రావు భార్య హైదరాబాద్ చేరుకున్నట్లుగా సమాచారం. ఇక కర్ణాటక సర్కార్పై హైకోర్టు ఆగ్రహం. బెంగళూరు తొక్కిసలాట ఘటన హైకోర్టుకు చేరింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా 47 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేశారు. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు డిప్యూటీ సీఎం శివకుమార్ మృతుల కుటుంబాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాటపై కర్ణాటక సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏర్పాట్ల లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. స్టేడియం దగ్గర అంబులెన్సులు ఎందుకు లేవని ప్రశ్నించింది. 35,000 మందికి మాత్రమే సరిపోయే స్టేడియంలోకి 3 లక్షల మంది వస్తుంటే పోలీసులు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదానికి కారణాలు ఏంటో నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.